మెదక్ జిల్లా రామాయంపేట మండలం వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు చేసుకున్నారు. స్థానిక గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి జాతీయ జెండాను ఆవిష్కరించగా మున్సిపల్ కార్యాలయం వద్ద చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు. हो आने गए ठीक అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన రాజ్యాన్ని మనం పాలించుకోవడానికి కావాల్సిన చట్టాలు, హక్కులు, విధులకు సంబంధించి మన నాయకులు చాలా కష్టపడి ప్రపంచంలోని చాలా రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశం కోసం తయారు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనకు సంబంధించి ఏంటంటే హక్కులు, విధులు, చట్టాలు అనేది మనం అమలు చేస్తుంటాం బేసిక్గా. కానీ హక్కులు, విధులు అనేటివి చాలా ఇంపార్టెంట్. చాలామంది కామన్ పబ్లిక్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, మనమైనా ముందుగా హక్కుల గురించి మాట్లాడతాం, హక్కులు గురించి ఎవరైనా మాట్లాడతారు. కానీ చాలామంది విధుల గురించి తక్కువ మాట్లాడతారు, విధులను పక్కన పెట్టేసి హక్కుల గురించే మాట్లాడతారు. కానీ అట్లా కాకుండా మనం హక్కుల గురించి ఏ విధంగా అయితే కొట్లాడతామో అట్ ద సేమ్ టైం ఈక్వల్గా మనకున్న విధులను కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే ఒక దేశం అభివృద్ధిలో కానీ ముందుకు కానీ సాగుతూ ఉంటుంది. అందరికీ